హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనకు మార్కెట్ సంబంధించినటువంటి అనాలిసిస్ ఏ విధంగా ఉంది చూద్దాం. సో ముఖ్యంగా చూసినట్లయితే మనకు నిఫ్టీ అండ్ సెన్సెక్స్ కొంత ఫ్లాట్గా అనిపించినప్పటికీ కూడా పాజిటివ్లోనే ముగిసినట్లు మనకు కనిపిస్తుందండి. సో నిఫ్టీ అండ్ సెన్సెక్స్ కనుక చూసినట్లయితే మనకు రెండు కూడా మనకు దాదాపుగా ఒక 20% 0.20% అంటే 0.20% లేదా 50 పాయింట్లతో మనకు గెయిన్ అయినట్లుగా మనకు కనిపిస్తుంది. దాని తర్వాత బీఎస్సీ సెన్సెక్స్ కూడా మనకు 266 పాయింట్ల గెయిన్‌తో 0.32%తో మనకైతే కొంత ప్రాఫిట్‌తోనే అయితే మనకు క్లోజ్ అయినట్లు కనిపిస్తుంది. రెండు కూడా గ్రీన్‌లో ఉన్నాయండి. తర్వాత నిఫ్టీ బ్యాంక్ వచ్చేసి కూడా మనకు ఫ్లాట్‌గా ఉంది. తర్వాత నిఫ్టీ మిడ్ క్యాప్, సో ఇవన్నీ కూడా మనకు ఫ్లాట్‌గా ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. 100 మిడ్ క్యాప్, 150 మిడ్ క్యాప్ చూసినట్లయితే. ఇంకా ముఖ్యంగా చూసినట్లయితే మనకు ఈరోజు చెప్పుకోవాల్సినటువంటి అంశం మనం చూసినట్లయితే మెయిన్‌గా వచ్చేసి సో ఇక్కడ చూసినట్లయితే మనకు మెయిన్‌గా వచ్చేసి ఈరోజు అంటే మనకు డేటా ప్రకారం చూసినట్లయితే ఎన్ఎస్‌సి పోర్టల్‌లో మనకు డీఐఐ కంటే అంటే డొమెస్టిక్ వాళ్ళకంటే మనకి ఈ ఎఫ్ఐఐ ఫారిన్ ఇన్వెస్ట్‌మెంట్ ఎవరైతే ట్రేడర్స్ ఉన్నారో వాళ్ళ నుంచెల్లి ఎక్కువగా మనకు కొనుగోలు కనిపించిందండి. సో మొత్తం మీద మనకు ఎఫ్ఐఐ పాజిటివ్‌లోకి వచ్చింది. డీఐఐ నెగెటివ్‌లో ఉన్నప్పటికీ కూడా. సో ఇది ఒక మంచి మార్కెట్‌కు గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎఫ్ఐఐ పాజిటివ్‌లో ఉన్నది కాబట్టి. సో బెటర్ అనమాట. దీనికి సంబంధించి అంటే మనకు కొంత డాలర్ అండ్ రూపీ ఇండెక్స్ కూడా కొంచెం మంచి పొజిషన్‌లోకి వస్తున్నటువంటి విషయం తెలిసిందే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనకు ఎక్కువగా నష్టపోయింది మరి ఐటీ షేర్లు, తర్వాత ఫార్మా, తర్వాత ఆటో కూడా ఎక్కువగా నష్టపోయినట్లు మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ ఎక్కువగా మనకు గెయిన్స్ ఎక్కువగా లాభం పొందింది మాత్రం మనకు ఎఫ్ఎంసీజీ అనమాట. అండ్ తర్వాత ఎఫ్ఎంసీజీ తర్వాత ఇంకా ఈ కన్జంప్షన్ కావచ్చు, తర్వాత పవర్ కావచ్చు. మొత్తం మీద పవర్ షేర్స్ కొన్ని హిటాచీ పవర్ అయితే చాలా ఇయాల మంచి హైక్‌లో ఉంది. అండ్ రియాలిటీ కూడా మనకు. సో ఇవి మనకు మెయిన్‌గా వచ్చేసి ఎనర్జీ కూడా పాజిటివ్‌లోనే ఉందండి. అండ్ సో ఇవి మనకు మెయిన్‌గా వచ్చేసి సెక్టార్‌ల వైస్‌గా చూసుకున్నట్లయితే ఈ విధంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సో ఐటీకి సంబంధించి చూసినట్లయితే మనకు ఐటీ ఇండెక్స్ డౌన్ 9% ఇన్ 4 డేస్ ఎట్ 3 మంత్స్ లో అని చెప్పేసి. సో ఐటీ వచ్చేసి మనకు 3 మంత్స్ లోకి వెళ్ళిందండి. ఐటీ ఇండెక్స్ వచ్చేసి దాదాపు 9% ఈ 4 డేస్ నుండి 9% డ్రాప్ అయినట్లుగా మనకైతే ఇక్కడ కనిపిస్తుందనమాట. సో ఏదైతే మనకు యూఎస్‌లో ఉన్నటువంటి ఐటీ స్టాక్స్ అన్నీ కూడా కంటిన్యూయస్‌గా మరి డౌన్‌ఫాల్‌లో ఉన్నాయి కాబట్టి దాని యొక్క ప్రభావం ఇండియాలో చాలా మటుకు ఉంటుంది. అండ్ చాలా ఐటీ ఎక్స్‌పోర్టర్స్ మనకి ఇండియా నుండి ఉన్నారు కాబట్టి సో మెయిన్‌గా వచ్చేసి దీనిపైన చాలా ప్రభావం పడుతుంది అని చెప్పేసి మనమైతే చెప్పుకోవచ్చనమాట. నెక్స్ట్, నెక్స్ట్ వచ్చేసి టుడే రిజల్ట్ ఇక్కడ మనకు 4:50 తర్వాత మనకు వచ్చినటువంటి రిజల్ట్ వచ్చేసి టాటా స్టీల్ క్యూ3 రిజల్ట్ వచ్చేసి నెట్ ప్రాఫిట్ ఓవర్ 8x అంటే చాలా మటుకైతే మనకు మంచి పాజిటివ్‌లో ఉన్నది. ప్రాఫిట్‌లోనే ఉన్నది టాటా స్టీల్ క్యూ3 రిజల్ట్ అయితే. సో దీనికి సంబంధించి ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. సో దీనికి సంబంధించి టాటా స్టీల్ ఏదైతే ఉందో ఈ క్వార్టర్ సంబంధించినటువంటి ప్రాఫిట్‌లో చూసినట్లయితే మనకు ఫ్రైడే వచ్చినటువంటి న్యూస్ ప్రకారం నెట్ ప్రాఫిట్ వచ్చేసి మనకు 2688 క్రోర్స్ అయితే ఉన్నదనమాట. సోరింగ్ 723% ఫ్రమ్ 326 క్రోర్స్ టు ద ఇయర్ ఎగో పీరియడ్. సో లాస్ట్ ఇయర్‌లో వచ్చినటువంటి ప్రాఫిట్ కంటే కూడా 723% చాలా మంచి ఆహ్, ప్రాఫిట్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తుందనమాట. అండ్ ఇట్స్ రెవెన్యూ ఫ్రమ్ ద ఆపరేషన్స్ ఆల్సో ఇంక్రీజెస్ 6% అని చెప్పేసి ఇక్కడ ఇస్తున్నారు. సో ఎబిటా బిఫోర్ టాక్స్ కూడా ఎట్లా ఉందన్నది కూడా మనకి ఇస్తుంది. మొత్తం అయితే మనకు లాస్ట్ ఆహ్, మనకు ప్రాఫిట్ కంటే కూడా 723% ఈ టాటా స్టీల్‌కి సంబంధించినటువంటి మరి ప్రాఫిట్ అయితే ఉంది అని చెప్పుకోవచ్చనమాట. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ వచ్చేసి మనకు ఆర్‌బీఐ హోల్డ్స్ రెపో రేట్స్ 5.23% హియర్ వాట్ టు ఇట్ మీన్స్ ఫర్ మార్కెట్ కీ సెక్టర్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో రెపో రేట్స్ అనేవి హోల్డ్ చేయడం జరిగింది. అంటే హైక్ కాలేదు, డౌన్ కాలేదు కాబట్టి దీనికి సంబంధించి ఒక న్యూస్ రావడం జరిగిందనమాట. ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ లెడ్ బై గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఆన్ ఫ్రైడే ఫిబ్రవరి 6 ఓకే అనౌన్స్డ్ ఈ కెప్ట్ రెపో రేట్ ఓకే. రెపో రేట్ అన్‌చేంజ్డ్ ఎట్ 5.25%. సో, 5.25% ఏదైతే ఉందో సో, దాన్ని అన్‌చేంజ్డ్‌గా అదే విధంగా ఉంచినట్లుగా మనకైతే కనిపిస్తుంది. సో, మనకి ఎలాంటి రేట్ కటింగ్ లేదు అని చెప్పేసి ఇక్కడ అనౌన్స్ చేయడం జరిగింది. సో, మార్కెట్ పైన ఇది కూడా మరి స్టేబిలిటీ ఉండడానికైతే ఇదొక ప్రభావం అని చెప్పేసి కూడా మనం చూడవచ్చు. సో, ఆహ్,
నెక్స్ట్ వచ్చేసి మనకు సో టుడే వచ్చేసి మనకు మార్కెట్‌లో ఇండివిడ్యువల్ స్టాక్స్ చూసినట్టయితే మనకు హిటాచీ ఎనర్జీ వచ్చేసి మనకు మిడ్ క్యాప్‌లో ఉన్నటువంటి హిటాచీ ఎనర్జీ వచ్చేసి మనకైతే 13% పైగా మనకైతే ప్రాఫిట్ కనిపిస్తుంది. సో, ఇది మంచి లాభాన్ని అదేవిధంగా గాడ్‌ఫ్రై ఫిలిప్స్ ఏదైతే ఉందో సో, అది కూడా మనకు 10% మిడిల్ క్యాప్‌లో మనకైతే లాభాలను ఇచ్చినటువంటిది. అండ్ తర్వాత లార్జ్ క్యాప్‌లో వచ్చేసి ఎల్ఐసి చాలా మంచి లాభాలను ఇచ్చిందండి. 7.4% అదేవిధంగా ఆహ్, దాంతో పాటుగా ఇంకా సిమెన్స్ ఎనర్జీ ఏదైతే ఉందో సో, ఎనర్జీ స్టాక్స్ కొంత ప్రాఫిట్‌లో ఉన్నట్లు ఈరోజైతే మనకు కనిపిస్తుందనమాట. అండ్ దాంతో పాటుగా ఐటీసీ కూడా మనకు 5%తోనైతే ప్రాఫిట్‌లో అయితే మనకు కనిపిస్తుందనమాట. అండ్ తర్వాత స్మాల్ క్యాప్‌లో వచ్చేసి మనకి ఎక్కువగా డాటా ప్యాటర్న్స్ మనకు ఇది దాదాపు 8% ప్రాఫిట్‌తోనైతే మనకు కనిపిస్తుంది. తర్వాత మహానగర్ గ్యాస్ కూడా మనకు దాదాపు 7.5%తోనైతే ఇండివిడ్యువల్ స్టాక్స్ అయితే మనకు ప్రాఫిట్‌లో ఉన్నట్లుగా అయితే మనకు కనిపిస్తుందనమాట. సో, ఇవి అండి ఈరోజు వచ్చేసి మనకు మార్కెట్‌కి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్. అండ్ నెక్స్ట్ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ థాంక్ యూ. థాంక్ యూ ఫర్ వాచింగ్.